అందరికీ నమస్కారం. నేను మీ పిసి రెడ్డి. నిన్నటి నుంచి బొత్స సత్యనారాయణ గారిని కిరాకార్పి అవమానించాడు. అంటే ఇమిటేట్ చేశాడు ఆయన మాట్లాడిన మాటల్ని. సో కొంతమంది హర్ట్ అయినట్టున్నారు. దానికి సంబంధించి కిరాకార్పి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీలైతే ప్రధాని మోడీ గారు, ఇంకా వీలుంటే ట్రంప్ కూడా దీనికి సంబంధించి మాట్లాడాలని చెప్పి కొంతమంది న్యూట్రల్ మేధావులు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కూడా బొత్స సత్యనారాయణ గారి గురించి కిరాకార్పి తప్పుగా మాట్లాడి ఉంటే అది మీకు తప్పు అనిపిస్తే నేను కూడా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి వ్యక్తిగతంగా దూషించడం అనేది తప్పు. ఖచ్చితంగా నేను కూడా క్షమాపణ చెప్తా. కాకపోతే మీ పెద్దలకి నేను ఒక విషయాన్ని చెప్తాను. కౌరవ సభలో నిండు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అక్కడ ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడు, తర్వాత వచ్చి గాంధారి ఉంది, కురువంశ పెద్దలు ఉన్నారు, గురువులు ఉన్నారు, చాలామంది నీతి శాస్త్ర కోవిదులు ఉన్నారు, తర్వాత వచ్చి రాజనీతి శాస్త్ర కోవిదులు ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు నిండు సభలో. అప్పుడు ద్రౌపది అందరినీ న్యాయం కోరింది, రక్షణ కోరింది. నన్ను రక్షించండి, నాకేం కర్మ ఇది, వాళ్ళు ఆడుకొని మధ్యలో ఒక మహిళను లాగటం ఏంటి అని చెప్పి ఆమె ప్రాధేయపడ్డా ఎవరూ స్పందించల. చివరాఖరికి శ్రీకృష్ణదేవుణ్ణి ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు ఆవిడ్ని కాపాడాడు. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత కౌరవులు మొత్తం చనిపోతే నిజంగానే శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మయుద్ధం చేశాడా, పాండవ పక్షపాతిగా వ్యవహరించి కౌరవుల నాశనాన్ని కోరుకున్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడితే ఆయన నుంచి వచ్చిన మాట ఏంటంటే, మీరు చేసుకున్న కర్మ అది. ఆనాడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు నిండు సభలో ఉండేటటువంటి పెద్దల్లో ఎవరో ఒకరు స్పందించి ఇది అధర్మం, ఒక మహిళకి ఇలాంటి అన్యాయం చేయకూడదని మాట్లాడి ఉంటే కురుక్షేత్ర సంగ్రామమే జరుగుండేది కాదు అనేది శ్రీకృష్ణుల వారి నుంచి వచ్చినటువంటి ఒక సందేశం. అంటే ఏ సందర్భంలో వచ్చింది ఏంటి అనేది నాకు పెద్ద పురాణాల గురించి తెలియదు. నేను తెలుసుకుంది అది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్. వైసీపీ వల్ల ఆయన ఏమి నాయకుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీలో అనేక పోరాటాలు చేసి దాదాపుగా ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి ఆయన. ఆయన పోరాటాన్ని కానీ, ఆయన రాజనీతిని కానీ, ఆయన రాజకీయాన్ని కానీ, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కానీ మనం ఎవరూ శంకించడానికి లేదు. ఏదో కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి వోక్స్ వ్యాగన్కి సంబంధించి, తర్వాత ఏదో భూములు కొట్టేశాడని ఉత్తరాంధ్ర భూముల విషయంలో ఏదో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటికి కూడా రుజువులు లేవు, కేసులు అయినవి, సిబిఐ దాకా వెళ్ళారు, కానీ ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసింది లేదు, ఆయన దగ్గర నుంచి రికవరీ చేసింది కూడా లేదు. మొత్తం మీద బొత్స సత్యనారాయణ ఒక సీనియర్ పొలిటీషియన్, మనం ఎవరు కాదనలేనటువంటి నగ్న సత్యం. అయితే దాదాపుగా 12 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, తర్వాత కొడాలి నాని, రోజా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, చివరాఖరికి ఈయన కూడా, ఇంకా ఉత్తరాంధ్రలో చాలామంది నాయకులు, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నీచాతి నీచమైనటువంటి భాషతో మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఏనాడైనా ఈయన ఖండించిన పాపాన పోయాడా? ఇది తప్పు, ఇది సమంజసం కాదు, ఇది సభ్యత సంస్కారం కాదు, ఇది రాజకీయం కాదు. చిన్న చిన్న విషయాలు. ఆర్కే రోజా ఒక మంత్రిగా ఉండి చెట్టు మీద కొంగ, చంద్రబాబు దొంగ ఆవిడ మాట్లాడిన మాటలు. తర్వాత కొడాలి నాని గారు ఇంకా ఎంత ఘోరాతి ఘోరమైన పదజాలాన్ని వాడాడో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక అంబటి రాంబాబు గారు ఆ రోజు నిండు సభలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు అక్కడ. ఆయన్ని ఏదో సుకన్య అది ఇది అని అంటే కొంతమంది ఆయన డిఫెండ్ చేసుకోవాలా, లేదా ఖండించాలి, లేదా ఎదురుదాడి చేయాలి. ఆ సందర్భంలో భువనేశ్వరి మేడం గారిని ఎందుకు తీసుకొచ్చారు? దీనికి అంతటికీ కూడా మూల కారకుడు అంబటి రాంబాబే కదా. మరి ఆ రోజు సభలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆ విషయాన్ని ఖండించాలి కదా. ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి అంత భయమా?
జగన్మోహన్ రెడ్డి గారి ముందా నువ్వు ముందా? నువ్వు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బొత్స సత్యనారాయణ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఉంది. ఆ రోజే కనుక అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల్ని కానీ తీవ్రంగా ఖండించుంటే మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపిస్తారేమో. బొత్స సత్యనారాయణ గారి కాలి గూటితో సమానం ఒక మంత్రి పదవి, పార్టీలో స్థానం అనేది. ఆయన అనుకుంటే ఏ పార్టీలో అయినా కీలక పదవి వస్తుంది, ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తాడు, మంత్రి అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు, ఇంకా అవకాశం ఉంటే ముఖ్యమంత్రి కూడా అవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉండేటటువంటి ఒక నాయకుడు ధృతరాష్ట్రుడులాగా వైఎస్ఆర్సీపీ అక్రమంగా నీచ నికృష్టమైనటువంటి భాష మాట్లాడుతున్నప్పుడు ఎన్నడూ కూడా బొత్స సత్యనారాయణ గారు స్పందించిన పాపన పోలేదు. అదే నేను చెప్తున్నాను, కర్మ చేసుకుంటే అది తిరిగి మళ్ళీ మీకే కొట్టద్ది. ఆ రోజు నువ్వు ఒక్క మాట అంటే ఒక్క మాట, ఒకవేళ సభలో కాకపోయినా బయటైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట తీరు సరిగా లేదు, మీరు మంచిగా మాట్లాడండి, ఒక్క మాట మాట్లాడుంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారికి మా లాంటి వాళ్ళు మొత్తం కూడా అండగా నిలబడే వాళ్ళమే. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిందే, తప్పని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాకు తెలిసినంతట్లో ఒక 5-6 ఉంటే అందులో ఒకడు ఈయన. కిరాకార్పి క్షమాపణ చెప్పాడు, కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలామంది ఉన్నారండి. మరి వీళ్ళు మాట్లాడే భాష ఎలాంటిది? నీచ నికృష్టమైనటువంటి భాష. మరి ఏనాడైనా ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ రోజైనా వాళ్ళు క్షమాపణ చెప్పారా? లేదు కదా. మరి కిరాకార్పి ఈరోజు క్షమాపణ చెప్పాడు కదా. ఎవరిది సభ్యత, సంస్కారం? దీనికి మళ్ళా ప్రాంతాలు, కులాలు ఇవన్నీ ముడిపెట్టి ఏం మాట్లాడుతున్నారు మీరు? కనీసం సిగ్గుండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా మాట్లాడే ముందు. ఒక సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండే సోషల్ మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు, ఇక చిన్న చితకా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడతా కుటుంబాలను బజారుకు లాగుతుంటే ఏనాడు ఖండించిన బొత్స సత్యనారాయణ మీద ఒక ఇమిటేషన్తో ఒక మాట మాట్లాడితే మీరెందుకు అంతలాన గుడ్డలు చించుకుంటున్నారు? కర్మ ఫలితం అది, అనుభవించాలి. బొత్స సత్యనారాయణ గారు తప్పకుండా అనుభవించాలి. ఆయనే సభ్యత, సంస్కారం నేర్పించుంటే ఈరోజు మాలాంటి వాళ్ళు అరే ఆయన పెద్ద మనిషిరా బాబు, ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడతారని చెప్పి మేము కూడా ఖండించేవాళ్ళమే. అదే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగనో, వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగనో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మాట్లాడే అవకాశం ఉంటే కొడాలి నాని కంటే బూతులు మాట్లాడగలం, రోజా కంటే బూతులు మాట్లాడగలం, జోగి రమేష్ కంటే దాడి చేయగలం, ఇంకా ఎక్కువగా అంబటి రాంబాబు కంటే తెగిచ్చి మాట్లాడగలం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని ప్రోత్సహించడు. ఒకవేళ ఎవరన్నా గీత దాటి మాట్లాడితే వాడికి ఆ రోజే చివరి రోజు అవుతుంది. ఆ భయం తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ అందరిలో ఉంది కాబట్టే ఈరోజు మీరందరూ కూడా తెల్ల చొక్కాలు వేసుకొని బయట తిరగలుగుతున్నారు. అది ఆలోచించుకోండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.